హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కిచెన్ బై గాయత్రి. ఆలూ ఫ్రై ప్రిపేర్ చేద్దామండి. బంగాళదుంప వేపుడు అనేది తయారు చేయాలని చూపిస్తాను. దానికి వచ్చేసి ఫస్ట్ బంగాళదుంపలు తీసుకున్నాను అండి. ఇలా వాటర్లో వేసి పెట్టాను నేను. ఇందులో వాటర్ వేసి బంగాళదుంపలు 5 minutes ఇలా వాటర్లో వేసి పెట్టండి ఫస్ట్. నెక్స్ట్ దీనికోసం వచ్చేసి ఈ సైజ్ కొబ్బరి తీసుకున్నానండి. తీసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టాను. నెక్స్ట్ 1 స్పూన్ కారము, కొద్దిగా సాల్ట్ అండి, రాక్ సాల్ట్ తీసుకున్నాను. కొన్ని ఎల్లిపాయలు తీసుకున్నాను అండి. లావు సైజు అయితే ఒక 10 ఎల్లిపాయలు తీసుకోండి. ఇవి వచ్చేసి చిన్నవి కాబట్టి నేను ఎక్కువగా తీసుకున్నాను. ఫస్ట్ మనం బంగాళదుంపలకు వచ్చేసి ఈ పైన పీల్ ఉంటుంది కదా, ఈ తోలనే తీసేసేయాలండి మొత్తము. ఈ తోలు తీసేస్తే బంగాళదుంప రోస్ట్ అనేది చాలా టేస్ట్గా వస్తుందండి. ఇంకా కొంతమంది ఇలాగే వేస్తుంటారు, ఎలా అయినా వేసుకోవచ్చండి. బట్ నేనైతే ఇలా తోలు తీసేసి వేస్తుంటాను. ఇలా మొత్తం అన్నిటికీ తీసేసుకున్నాము. చూడండి, ఇలా అయితే మొత్తం పీల్ తీసేసి అన్నీ పెట్టేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి బౌల్లో మళ్ళీ కొద్ది వాటర్ తీసుకోండి, వేరే వాటర్. ఈ నీళ్ళలో వచ్చేసి కొద్దిగా మళ్ళీ రాక్ సాల్ట్ వేయండి. వేసిన తర్వాత మళ్ళీ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాము. చూడండి, బంగాళదుంపలు అనేది కట్ చేసేద్దాము. ఇలా ఆఫ్లో ఇలా చేసి అన్నీ ఒకటే సైజులో వస్తాయండి బంగాళదుంప అనేది. చూడండి, ఇలా కట్ చేయాలండి. నేను ఈ సైజులో కట్ చేస్తున్నానండి అన్నీ. ఫస్ట్ ఆఫ్ చేసిన తర్వాత మళ్ళీ ఆఫ్ చేయండి. దీన్ని ఇలా కట్ చేయాలి. చూడండి, బంగాళదుంపలన్నీ ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. వీటిని వచ్చేసి మనం సాల్ట్ వాటర్ పెట్టుకున్నాం కదా, అందులోకి వచ్చేసి ఇవన్నీ వేసేద్దాము. వేసి 2 times కడగాలండి. ఇవి కడిగితే చూడండి వైట్గా వస్తుంది కదా, వాటర్ పైన అది పోతుంది. చూడండి, వాటర్లో వేస్తేనే బంగాళదుంపలు అనేది మనకు వాటర్ ఎలా అయిపోయాయో వీటిని వచ్చి మనం శుభ్రంగా కడిగేసుకుందాము. చూడండి, కడిగిన తర్వాత బంగాళదుంపలన్నీ ఇలా వేసేసుకోవాలి. అప్పుడు వాటర్ అనేది వెళ్ళిపోతుందండి. అన్నీ మనకు వాటర్ ఉంటే బంగాళదుంప మెత్తగా అయిపోతుంది, మనం వేయించేటప్పుడు మెత్తగా అయిపోతాయి కాబట్టి ఇలా వాటర్ అంతా పోయిన వరకు ఇలా పెట్టేసుకుందాము. నెక్స్ట్ మనము స్టవ్ పైన ఇలా బాల పెట్టేసి అందులో డీప్ ఫ్రై కావాల్సినంత ఆయిల్ వేయాలండి. కొద్దిగా ఎక్కువ వేయండి. మనం వేయించిన తర్వాత మళ్ళీ కావాలంటే పక్క తీసేసుకోవచ్చు. ఫస్ట్ కొద్దిగా వేసామంటే మనం ఏమవుతుందంటే బంగాళదుంపలు అనేవి బాలకి అతుక్కొని పోతాయండి. కొద్దిగా ఎక్కువ ఉన్నా నెక్స్ట్ మనం వేయించిన తర్వాత మళ్ళీ పక్క తీసేసుకోవచ్చు. ఆయిల్ హీట్ ఎక్కనిద్దామండి. ఆయిల్ హీట్ ఎక్కేసింది. మనం వచ్చేసి వీళ్ళకి బంగాళదుంపలు యాడ్ చేసేస్తున్నాము. వేసిన తర్వాత ఒకసారి కలిపేసేయండి. బంగాళదుంప వేయించేటప్పుడు పైన మూత పెట్టకూడదండి, ఎందుకంటే మెత్తగా అయిపోతాయి కాబట్టి మనం మూత పెట్టకుండా వేయించాలి. 2 minutes వేయగనిద్దామండి. హై ఫ్లేమ్లో పెట్టాను. లో ఫ్లేమ్ పెడితే ఆయిల్ అనేది పీల్చేసుకుంటుంది బంగాళదుంప, కాబట్టి హై ఫ్లేమ్లో పెట్టండి. మనకు ఉర్లగడ్డలు వేగేలోపు మనం వచ్చేసి ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో కొబ్బరి నెయ్యి పెట్టుకున్నాం కదండి. కొబ్బరి, ఎల్లిపాయలు, కారం, ఉప్పు 3 కలిపేసి మిక్సీ పట్టి పెట్టుకుందాము. పూర్తి మెత్తగా కాకుండా కొద్దిగా బరక పట్టి పెట్టుకోండి. చూడండి, ఇలా పూర్తి మెత్తగా కాకుండా కొద్దిగా బరక పట్టి పెట్టుకున్నాను. నెక్స్ట్ మనం బంగాళదుంపలు వేగాయేమో చూద్దామండి. చూడండి, ఇలా అయితే ఉన్నాయి. మధ్యలో కలుపుతూ ఉండండి, మనకు బాగా రోస్ట్ మాదిరి వస్తాయి ఇవి. చూడండి, ఇప్పుడే క్రిస్పీగా ఉన్నాయి. కొద్దిగా మనకు తెలుస్తుంది అప్పుడే. మనము తోలు తీసేసాం కాబట్టి దీనికి పీల్ తీసేసాం కదా, అందుకని వైట్గా ఉన్నాయి. చూడండి, చాలా బాగుంటాయి. ఇలా చేయండి ఒకసారి. ఇంకో 2 minutes వేగనిద్దామండి. చూడండి, మనం ఆయిల్ ఎక్కువ వేసాం కాబట్టి బాగా వేగుతున్నాయండి. మనం కొద్దిగా వేసామంటే బాలకు అనేవి అతుక్కొని పోతుంటాయి, అందుకని ఎక్కువ వేసి నెక్స్ట్ మనం తీసేసుకోవచ్చు పక్కకి. చూడండి, ఎలా వేగుతున్నాయో. ఇలా ఉంటే బాగా వేగుతాయండి ఇవి. ఇవైతే వేగిపోయాయండి. ఇప్పుడు వచ్చేసి ఆయిల్ పక్కకు తీసేద్దాము. చూడండి, ఆయిల్ అయితే తీసేసాను. ఇందులో ఆయిల్ లేదు. చూడండి, కొద్దిగా 1 స్పూన్ ఉంటుందండి, 1 టేబుల్ స్పూన్ ఉంటుంది, చిన్న టేబుల్ స్పూను. చూడండి, వేగిపోయా. నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి మనము కొబ్బరి కారం పట్టి పెట్టుకున్నాం కదా, కొబ్బరి కారం వేసేసి కలిపేసేద్దాము. స్టవ్ ఆఫ్ చేసేసేయండి. కొబ్బరి కారం వేస్తే స్టవ్ ఆఫ్ చేయండి. ఇందులో వచ్చేసి కొత్తిమీర, కరివేపాకు ఏం యాడ్ చేయొద్దండి, బాగుండదు. చూడండి ఎంత బాగా వచ్చిందో, వైట్గా ఉంది. చూడండి, ఇది రైస్లోకి, చపాతీలోకి, రోటీలకి ఎందులోకైనా బాగుంటుందండి. చూడండి, ఇలా అయితే ఉంది.
వేయించిన తర్వాత కూడా దీనిపైన మూత అనేది పెట్టద్దండి, బంగాళదుంప మెత్తగా అయిపోతుంది కాబట్టి. అంతే అండి, వేడివేడిగా బంగాళదుంప అనేది రెడీ అయిపోయింది. బంగాళదుంప వేపుడు రెడీ అయిపోయిందండి. చూడండి ఇలా ఉంది. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మేము ముందుంటామండి. అంతవరకు సెలవు, నమస్తే.